ఈ టైంలో ఫోన్ చేసి కేర్ తీసుకునే అంత ఇంట్రెస్ట్ ఏంటి దీనికి? చెప్తా. సరే నరసమ్మ, నాను రేపు ఉదయాన్నే వస్తాను. ఈ లోపు అతనికి స్పృహ వచ్చినా ఇంకేదైనా అత్యవసరమైనా నాకు ఫోన్ చేసి చెప్పండి. అలాగేనండి. థ్యాంక్ యూ. హే, ఈ టైంలో ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? కాలేజ్ కని పంపిస్తే కాలేజ్కి వెళ్లకుండా సమాజ సేవ చేస్తున్నావు. ఇలా మిడ్ నైట్ టైంలో నువ్వు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? ఎవడు వాడు? అమ్మగారు, ఏటి మాట్లాడుతున్నారు? ఎవరేటి? అదే ఫోన్లో థ్యాంక్స్ చెప్తున్నావు కదా, ఎవరు అని అడుగుతున్నాను. అడిగేదేదో సూటిగానే అడగచ్చు కదా అమ్మగారు. ఈ డొంక తిరుగుడు ప్రశ్నలు ఎందుకు? మీరు పొరబడుతున్నట్టు నాను ఎవరితోనో మాట్లాడట్లేదు, నర్సుతో మాట్లాడుతున్నాను. నర్సుతో అయితే ఈ టైంలో ఏంటి మాటలు? ఏట్లేదులే అమ్మగారు. అతనికి రక్తం ఇస్తే కోలుకుంటాడని చెప్పారు కదా, కానీ ఈలోపే మధుబాబు నన్ను ఇంటికి తీసుకొచ్చేసినారు. నాకేమో అతనికి ఏటైందో ఏటో అని ఆలోచిస్తూ నిద్ర పట్టట్లేదు. అందుకే ఫోన్ చేసి మాట్లాడుతున్నాను. ఆ ఫోన్ నా కొంప ముంచింది. నువ్వే గనక ఫోన్ చేయకుండా ఉండుంటే ఈ పాటికి అతన్ని తీసుకెళ్ళిపోయేవారు. మొత్తం చెడగొట్టావు కదే. పాపం అమ్మగారు, అతని కోసం అతని కుటుంబం ఎదురు చూస్తూ ఉంటుంది కదా. అతని భార్య, పిల్లలు, అసలు వాళ్ళని ఊహించుకుంటుంటేనే చాలా బాధగా ఉంది అమ్మగారు. హలో, మరీ అంతగా ఊహించుకోకు. నడి రోడ్డు మీద అతన్ని చంపే ప్రయత్నం చేశారంటే అతను ఎవరికి ఏం అన్యాయం చేశాడో అని కూడా ఆలోచించు. అలాగని ఎందుకు ఆలోచించాలమ్మగారు? నలుగురు కలిసి ఒకరిని చంపాలనుకుంటున్నారంటే అతని వల్ల వాళ్ళకేదైనా అపాయం కూడా ఉండుండొచ్చు కదమ్మగారు. పైగా అతన్ని చూస్తుంటే చాలా మంచివాళ్లా ఉన్నారు. ఆళ్లేమో రౌడీ ఎదవల్లా ఉన్నారు. అందుకే అమ్మగారు, ఎట్టా అయినా అతన్ని కాపాడాలి అనుకున్నాను. హాస్పిటల్లో చేర్పించావు కదా, ఇక అతని సంగతి వాళ్ళు చూసుకుంటారు. నువ్వేం చూసుకోనక్కర్లేదు. కాలేజ్కి వెళ్ళామా, కాలేజ్ నుంచి ఇంటికొచ్చామా అన్నట్టుండాలి. అలాగే అమ్మగారు. అతను కోలుకున్నాక అతని కుటుంబానికి అతన్ని అప్పగించాక మీరు చెప్పినట్టే చేస్తాను. నిన్ను దీన్ని పెద్దది చేస్తే అనవసరంగా కెలుక్కున్నట్టుంటుంది. ఇంతటితో ఆపేస్తే నాకే మంచిది. సరే, వెళ్ళి పడుకో. అలాగే అమ్మగారు. మళ్ళీ ఉదయాన్నే లేచి హాస్పిటల్కి వెళ్ళాలా? ఇది నాకు భయపడేలా లేదు, హాస్పిటల్కి వెళ్లకుండా ఆగేలా కూడా లేదు. నాకంటే ముందు ఈ లక్ష్మి హాస్పిటల్కి వెళ్ళినా అతను కాన్షియస్లోకి వచ్చినా కొత్త ప్రాబ్లం క్రియేట్ అవ్వచ్చు. ఈ లక్ష్మి కంటే ముందే వెళ్ళి అతన్ని ఎలాగైనా హాస్పిటల్ నుంచి తప్పించాలి. మీరు అక్కడే ఉన్నారు కదా? సరే సరే, ఇంకో 10 నిమిషాల్లో నేను అక్కడుంటాను. మీరెక్కడికి వెళ్ళొద్దు. నేను ఇప్పుడే బయలుదేరాను, వస్తున్నాను. ప్రియంవదా, ఎక్కడికి వెళ్తున్నావు? ఒక చిన్న పని మీద బయటకు వెళ్తున్నానమ్మా. చిన్న పని అంటే? అమ్మా, చిన్న పని అని చెప్తున్నాను కదా, నువ్వు మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? అది కాదు ప్రియంవదా, ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావో, ఎందుకు వెళ్తున్నావో చెప్పి వెళ్ళాలి. అది పద్ధతి. నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్తే మీ నాన్నగారు అడిగితే ఏం సమాధానం చెప్పాలి? అమ్మా, నాన్న అడిగితే నన్ను కదా అడుగుతారు. నాన్న అడిగినప్పుడు సమాధానం నేనే చెప్పుకుంటాను. బాయ్. పెద్దమ్మగారు, అమ్మగారు ఇంత ఉదయాన్నే యాడికెళ్తున్నారు? అదే తెలియట్లేదు శ్రీలక్ష్మి. సరే అమ్మా, ఇదిగోండి మీరు అడిగిన సొంటి కాఫీ. ఇంట్లో పనులన్నీ అయిపోయాయి. నాను కాలేజ్కి బయలుదేరతాను. అలాగే. అమ్మా శ్రీలక్ష్మి, పెద్దయ్యా, నువ్వు హాస్పిటల్లో చేర్పించిన అతని పరిస్థితి
ఎలా ఉంది ఏంటి అని వివరాలు ఏమైనా తెలిసాయమ్మా? రాత్రి అక్కడ పనిచేసే నర్స్కి ఫోన్ చేశాను పెద్దయ్య. హ్మ్. ఆయన స్పృహలోకి రాలేదని చెప్పారు. ఇప్పుడు కాలేజ్కి వెళ్తూ వెళ్తూ హాస్పిటల్లో అతన్ని చూసి వెళ్తాను పెద్దయ్య. అలాగే అమ్మా. ఇదిగో అమ్మా, హాస్పిటల్లో అతనికి ఏదైనా అవసరం పడొచ్చు. ఇవి నీ దగ్గరుంచు. చాలా థ్యాంక్స్ పెద్దయ్య. ఎవరో దారిని పోయే అతనికి నాను సాయం చేస్తే అర్థం చేసుకోవడమే కాకుండా ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు. అమ్మా లక్ష్మి, నీకు అతనికి ఏదో రుణ సంబంధం ఉన్నట్టుందమ్మా. ఈ బిడ్డను తీసుకెళ్ళిపోండి. నాకంటే కనిపించినంత దూరంగా తీసుకెళ్ళిపోండి. ప్రియంవద, నా బిడ్డ ఎక్కడుందో ఏం చేసావో చెప్పు. ఇన్స్పెక్టర్, ఇతను నా బిడ్డను తీసుకెళ్ళిపోయాడు. ఆగమ్మా, నీకేటి అభ్యంతరం లేకపోతే ఈ బిడ్డను నా చేతుల్లో పెట్టమ్మా. నా కన్న బిడ్డలా చూసుకుంటాను. సరే అమ్మా, మీరు బయలుదేరండి. వెళ్ళొస్తాను తాతయ్య. హ్మ్. పెద్దయ్య, ఆ, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళమని మధుబాబుకి చెప్పండి. హ్మ్. మధుసూదన్, నీ భార్యని హాస్పిటల్ దగ్గర నుంచి తీసుకొచ్చావు కదా, ఇప్పుడు అదే హాస్పిటల్కి తీసుకెళ్ళు. తాతయ్య, కాలేజ్కి టైం అయిపోతుంది. కావాలంటే ఈవినింగ్ కాలేజ్ అయ్యాక తీసుకెళ్తాను. సాయంత్రం కాదు కానీ ఇప్పుడే తీసుకెళ్ళు. తీసుకువెళ్ళు మధుసూదన్. కావాలంటే కాలేజీ వాళ్లతో మీ తాతయ్య గారు మాట్లాడతారు. అమ్మో, తాతయ్య కాలేజ్కి ఫోన్ చేశాడంటే టంగ్ స్లిప్ అయి మాకు మ్యారేజ్ అయిన విషయం చెప్పినా చెప్పేస్తాడు. ఆహా, నానమ్మా, ఇంత చిన్న విషయానికి కాలేజ్కి ఫోన్ చేయడం ఎందుకులే, నేను మేనేజ్ చేస్తాను. వెళ్ళొస్తాను తాతయ్య. బయలుదేరండి. బాయ్ నానమ్మా. బాయ్ పిన్ని. బాయ్ అమ్మా. బాయ్. రా శ్రీలక్ష్మి. వస్తాను పెద్దమ్మ గారు. తాతయ్య ముందు నన్ను నిరికిస్తావా? చెప్తా. అమ్మా, పెద్దోడు చిన్నోడు ఆఫీస్కి వెళ్ళారా? వెళ్ళారు మావయ్య. హ్మ్. ఏ ఎర్రబసు, ఈరోజు న్యూస్ చూసావా? లేదు మధుబాబు. ఏటైంది మధుబాబు? మన పక్క స్ట్రీట్లో ఒకరి మీద మర్డర్ అటెంప్ట్ జరిగిందంట. అవునా మధుబాబు? అవును. నువ్వు వెళ్ళి వాడిని కూడా ఏదో ఒక హాస్పిటల్ అడ్మిట్ చేస్తావని కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడంట.